చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసుతో సంబంధం లేకుండా అతని కోసమే మ్యాచ్లు చూసేవాళ్లు కోట్ల మంది ఉన్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో స్టేడియంస్ పసుపు మయమవుతున్నాయంటే దానికి ప్రధాన కారణం ధోని. చివరి సీజన్ ఆడుతున్నాడనే ప్రచారంతో అభిమానులు అతని ఆటను చూసేందుకు స్టేడియంస్ కు పోటెత్తుతున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సైతం మ్యాచ్ టికెట్ల కోసం ఫ్రాంచైజ్ ఓనర్లను, క్రికెట్ అసోసియేషన్లపై ఒత్తిడి తెస్తున్నారు. అంత క్రేజ్ కలిగిన ధోని కెమెరా ముందు ఏడ్చిన సందర్భాలు అత్యంత అరుదు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ పై 2 ఏళ్ల పాటు నిషేధం పడినప్పుడు ధోని కన్నీటి పర్యంతమయ్యాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడడం అంటే హత్య చేసిన నేరం కంటే చాలా పెద్దదని కూడా ధోని అభిప్రాయపడ్డాడు. అలాంటిది ధోని కెప్టెన్ గా ఉన్న సిఎస్కే పై 2 ఏళ్ల పాటు నిషేధం పడింది. అయితే దీనికి ముందు 2013 ఐపీఎల్ 66వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చౌహాన్లు స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురు 3 మ్యాచ్ల్లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. స్పాట్ ఫిక్సింగ్ అంటే పూర్తి మ్యాచ్ కాకుండా కొన్ని ఓవర్లను ఫిక్స్ చేయడం. ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తమ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్తో మీడియా ముందు ఈ వివరాలు బయటపెట్టింది. దాంతో భారత క్రికెట్లో ప్రకంపనలు రేగాయి. ఐపీఎల్ పై అందరికీ అనుమానాలు కలిగాయి. ఈ ముగ్గురి ఆటగాళ్లను రాజస్థాన్ రాయల్స్ సస్పెండ్ చేయగా బీసీసీఐ నిషేధం విధించింది. ఈ ముగ్గురి ఆటగాళ్లతో పాటు 13 మంది బుకీలను కూడా పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. వీరిలో శ్రీశాంత్ దగ్గర బంధువు కూడా ఉన్నారు. వీరిని విచారించగా పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు బయటపడ్డాయి. సిఎస్కే మేనేజ్మెంట్ లో కీలక వ్యక్తి అయిన గురునాథ్ మెయ్యప్పన్ పేరు కూడా బయటకు వచ్చింది. గురునాథ్ మెయ్యప్పన్ అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్, సిఎస్కే ఓనర్ అయిన ఎస్ శ్రీనివాస్ కు అల్లుడు. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో గురునాథ్ మెయ్యప్పన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఏ టీం వ్యక్తి అయినా బుకీలతో సంబంధం పెట్టుకుని అరెస్ట్ అయితే ఆ టీంను సస్పెండ్ చేసే అధికారం బీసీసీఐకి ఉంటుంది. బీసీసీఐ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మెయ్యప్పన్ కేసుపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ కేసు నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి ఎన్ శ్రీనివాసన్ తప్పుకోగా జగన్మోహన్ దాల్మియాను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఓనర్ రాజ్ కుంద్రాను కూడా పోలీసులు ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పగించింది. విచారణ కోసం స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో మెయ్యప్పన్ నేరస్తుడిగా గుర్తించి అరెస్టు చేశారు. నేరస్తులను శిక్షించేందుకు సుప్రీం నియమించిన లోధా కమిటీ ఐపీఎల్ గవర్నింగ్ రూల్స్ ప్రకారం ఫిక్సింగ్ చేసిన ఆటగాళ్లకు సంబంధించిన టీమ్స్ పై నిషేధం విధించాలని ఆదేశించింది. దాంతో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై 2 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఆటగాళ్లకు సంబంధం లేకున్నా టీం మేనేజ్మెంట్ లో ఉన్న వ్యక్తులు బుకీలతో సంబంధాలు పెట్టుకోవడంతో సిఎస్కే, ఆర్ఆర్ జట్లు నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది.